ఈరోజు డేట్ వచ్చేసినట్టయితే 27/1/2026 చూడండి. అసలు కాపు చూడండి. ఈరోజు స్పైస్ 52 ఆరుద్ర కాయ సైజ్ అయినా పండు అయినా చూడండి. ఒక్కసారి ఇక్కడ కాదు, తోట అంతా తిరిగిన అంతే ఉండాలి. ఒక్కసారి చూడండి, ఇటు చూపించండి, ఇటు చూపించండి. ఆరుద్ర గొప్పతనం ఇదండి. కాయ దగ్గర కాయ, పండ కాయ వరకు తాలు ఉండదు. ఒక్కసారి చూడండి, తాలు ఉండదు. దగ్గర కనుపులు, జంట కనుపులు చూడండి, జంట కనుపులు. కింద దాకా పండు పండేదన్న. పైన స్టెప్ చూడు, మళ్ళీ పైన స్టెప్ పైన మళ్ళీ ఫ్లవరింగ్ ఇట్ ఆగదు. ఫ్లవర్ చూడండి ఒకసారి, ఫ్లవరింగ్ ఇట్ ఆగదు. అది స్పైస్ 52 వెరైటీ. ఒకసారి ఆగండి అన్న, పండు చూపెడదాం రైతుకి. రైతు ఖచ్చితంగా వేసుకోదగ్గ ఇస్తున్నామా. ఒక్కసారి పండు చూడు, కింద పండు చూపెట్టన్న. ఒక్కసారి కింద నుంచి పైదాకా పండు. పచ్చికాయ ఉందన్న. రెండో స్టెప్ పచ్చికాయ చూడండి ఒక్కసారి. అంత పచ్చికాయ రెండో స్టెప్ ఇది అన్న. కింద పండు అన్న, కింద పండు ఉందండి. నెక్స్ట్ పచ్చికాయ, పూతే. ఒకసారి పూతలు గిడ చూడండి. ఈ పూతలు గిడ 3-4 రోజులు పిందెలు అయిపోతాయి అన్న. చూడండి, ఈ పూతలన్నీ పిందెలు అయిపోతాయి. అది స్పైస్ 50 ఒక వెరైటీ. రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు కొత్తపల్లి సందీప్. మా గ్రామం వచ్చేసి రాయపాడు గ్రామం, మోతే మండలం, సూర్యాపేట డిస్టిక్. మేము ఈసారి స్పైస్ 52 ఆరుద్ర, స్పైస్ బేస్ కంపెనీలో స్పైస్ 52 ఆరుద్ర మిరప విత్తనాలు సాగు చేయడం జరిగింది. ఆఫ్టర్ మేము 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క సీడు పెట్టుకోవడం జరుగుతుంది. పోయినసారి గిట స్పైస్ 52 పెట్టాం, మంచి అనుకున్న దిగుబడుల వరకే సాధించాం. ఈసారి గిట ఆరుద్ర 52 పెట్టినాం. 3 ఎకరాల బిట్లో 2 ఎకరాలు ఆరుద్ర 52 పెట్టినాం, స్పైస్ 52 పెట్టినాం. బాగుంది, క్రాప్ బాగుంది. కొద్దిగా నల్లిని మాత్రం చాలా వరకు తట్టుకుంటుంది. ఇంతవరకు చూడండి, తోటలో పూతలు పిందెలు గిట ఆగలేదు. క్రాప్ గిట బాగా సెట్ అయింది. స్పైస్ 52 అందరు పెట్టుకునే రైతులందరూ పెట్టుకోవచ్చు అని కోరుకుంటున్నాం. ఈసారి చాలా వరకు నల్లి ప్రభావం వల్ల రైతులు చాలా వరకు దెబ్బతింటున్నారు. కొంచెం నల్లిని చాలా వరకు తట్టుకుంటా విత్తనం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు నల్లి ఇప్పటివరకు చాలా వరకు నల్లి పడి చాలా వరకు తోటలు గిట పీకేయడం జరిగింది, అవి చేయడం జరిగింది. ఆరుద్ర 52 విత్తనం పెట్టి కూడా మాత్రం ఖచ్చితంగా 1 కాపు 2 కాపులు సూపర్ సెట్ చేసుకోవచ్చు. 3వ కాపు గిట పైన గ్రోత్ ఆగలేదు, పూత ఆగలేదు, పింద ఆగలేదు. పడ్డ పూత ఎమ్మటే 3 డేస్లో పింద అయిపోయింది. మన రీసెంట్నే స్ప్రే చేయడం జరిగింది. మందు స్ప్రే చేయడం ఎమ్మటే ఒక 3 డేస్లో మందు ప్రభావం చెట్టు చూపించడం జరిగింది. అదేవిధంగా క్రాప్ మాత్రం సూపర్ సెట్. కాయ సైజు మాత్రం సూపరు. ఎక్కడ గిట కింద నుంచి పైదాకా పడినా గిట తాళ్ళు అయితే 99% తాళ్ళు లేదు, 99% తాళ్ళు లేదు. కాయ సైజు కూడా బాగుంది. ప్రతి ఒక్క రైతు వేసుకోవాల్సిన దగ్గర విత్తనం అని చెప్పుకోవచ్చు. ఆరుద్ర 52 నేను ఆఫ్టర్ పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు సాగు చేసిన తర్వాతనే లాస్ట్ ఇయర్ మంచిగా అనిపించింది. ఇయర్ ఇంకా బాగుంది. ఇయర్కి డెవలప్ అయింది. కానీ ఎక్కడ గిట్ట దిగుబడి విషయాలు తగ్గలేదు, పూత పింద విషయాలు తగ్గలేదు. కొంచెం నల్లిని మాత్రం ఎక్కువ తట్టుకునే రకం అని చెప్పుకోవచ్చు. ఒకసారి చెట్టు చూసినా గిట్ట అందరూ అట్నే ఉండాలి. 3 ఎకరాల బిట్ల 2 ఎకరాలు ఆరుద్ర 52 వేసినాం, 1 ఎకరం వేరే వెరైటీ వేసినాం. ఒక 2 ఎకరాలు మాత్రం ఆరుద్ర 52 వరకు మంచిగా కాసింది, బాగుంది. దగ్గర కాపు, జంటకాయలు ఎక్కడ చూసిన జంటకాయలు. ఒకసారి తర్వాత జంటకాయలు చూడండి, కాపు బాగుంది. జంటకాయలు కాయ పొడుగు సైజు మాత్రం బాగుంది, సైజు బాగుంది. తాళ్ళు లేదు, గ్రోత్ ఆగలేదు. కింద కాయబడ్డ గిట్ట పైన గ్రోత్ ఆగలే, పింద ఆగలే, పూత ఆగలేదు. ప్రతి ఒక్క రైతు ఆరుద్ర 52 పెట్టుకోదగ్గ విత్తనం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దిగుబడి ఖచ్చితంగా 25 నుంచి 28 క్వింటాలు ఎకరానికి పక్కా వస్తుంది. 30-35 చెప్పకూడదు, 28 నుంచి 30 క్వింటాలు మాత్రం యావరేజ్గా వస్తుంది. ఖచ్చితంగా ఎంత మంచి మెయింటైన్ చేసినా కంటే ఖచ్చితంగా 25, 26, 27 క్వింటాలు ప్రతి ఒక్క రైతు దిగుబడి తీసుకోవచ్చు. మొక్క వేసిన కాంచి గిట్ట గ్రోత్ అయినా, పూత అయినా, పిన్ అయినా, ఆరోగ్యం వేసినప్పటి నుంచి మొక్క గిట్ట చాలా ఆరోగ్యంగా వచ్చింది. ఇప్పటివరకు గిట్ట మొక్క ఆరోగ్యంగా ఉంది. ఇంతవరకు నల్లి గిట్ట అటాక్ కాలేదు. మంచిగా నల్లిని తట్టుకునే రకం విత్తనం అని చెప్పుకోవచ్చు. ఇక్కడని కాదు, తోట మొత్తం తిరిగి చూసినా గిట్ట నల్లి ఎక్కడగానే అటాక్ కాలేదు. ఒకవేళ నల్లి అటాక్ రకం అయితే ఇన్ని రోజులు అసలు ఈ మొక్క తట్టుకోలేకపో అసలు నల్లిని. ఆరుద్ర 52 మాత్రం ఖచ్చితంగా నల్లిని తట్టుకునే రకం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు పక్కా వేసుకోవాల్సిన విత్తనం ఇది. దిగుబడి మాత్రం 28 నుంచి 30 క్వింటాలు మాత్రం యావరేజ్ తీసుకోవచ్చు. 25 నుంచి 28, 30 తీసుకోవచ్చు. ఇంకా మంచి పండించుకుంటే 30, 32 కూడా పోవచ్చు. ఆరుద్ర 52 ఒక విత్తనం, ఒక గొప్పతనం ఇది. ఆరుద్ర 52 అసలు కాపు విషయాలు మాత్రం అసలు డోకాలేదు. దగ్గర కనుపు. నెక్స్ట్ ఏంటంటే పూత ఎమ్మటే పింద 3 డేస్లో పింద అయిపోద్ది. నెక్స్ట్ గ్రోత్ మాత్రం సూపర్ గ్రోత్. ఎంత కాపడ్డా కానీ పైన స్టెప్ మాత్రం ఆగలేదు, గ్రోత్ ఆగలేదు. ప్రతి ఒక్క రైతు వేసుకోవాల్సిన విత్తనం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వెరైటీ గిట్ట సీడు మన శేఖర్ సార్, హనుమాన్ శేఖర్ సార్ గారు ఆఫ్టర్ 2 సంవత్సరాల నుంచి ఆరుద్ర 52 ఏ సందీప్ అని ఇచ్చిండు, అదే వేసినాం. ఆరుద్ర 52తో పాటు 2-3 వెరైటీలు అవి కూడా బాగానే ఉన్నాయి.
ఈ ఆర్ద్ర 52 మాత్రం బాగుంది, ఇంకా బాగుంది. రైతు అనుకున్నంత దిగుబడి మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. 25 నుంచి 28 క్వింటాలు ఖచ్చితంగా ఎకరానికి తీసుకోవచ్చు. హనుమాన్ సీడ్ శేఖర్ సార్ గారు ఇచ్చారు. ఈ సంవత్సరం 2 ఎకరాలు గిట్ట సారే ఇచ్చిండు, తీసుకొచ్చి వేసినాం. మనం అనుకున్నంత కాకుండా ఇంకెక్కువనే కాపు పూత గిట్ట మంచిగా కనపడుతుంది. ఆల్రెడీ కింద కాయ స్టెప్ పడిపోయింది. ఆ సార్ హనుమాన్ శ్రీ శేఖర్ సార్ గారు ఇచ్చారు. ఆ 2 సంవత్సరాలు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా సార్ దగ్గరనే తేవడం జరిగింది. ఈ మొదటి కాపు ఒక వారం రోజుల మొదటి కాపు ఏరిస్తాం. ఈ గ్రోత్ ఉందని ఆగుతున్నాం, లేకపోతే ఏరిద్దాం. ఈ మొదటి కాపు ఖచ్చితంగా ఎకరానికి 12 క్వింటాలు అయితే పక్కా అనుకుంటాను. రైతు పరంగా ఎకరానికి 12 క్వింటాలు అయితే అనుకుంటున్నాను నేను. సరే 10-12 ఆ మధ్యలో అయితే ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఇంకో స్టెప్ ఖచ్చితంగా మళ్ళీ పచ్చికాయ ఉంది, ఒకసారి చూసుకోండి. కాకపోతే పచ్చికాయ విపరీతం పచ్చికాయ ఉంది. ఆర్ద్ర 52 అనే విత్తనం ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ విత్తనం అని చెప్పుకోవచ్చు. ఆర్ద్ర 52 అనే స్పైస్ వేజ్ కంపెనీ వాళ్ళది. స్పైస్ 52 ఆర్ద్రానికి అంటారు. లాస్ట్ ఇయర్ మేము పెట్టినాం. లాస్ట్ ఇయర్ నాతో పాటు పోయిన సంవత్సరం నేను పెట్టినా. నా తోట పోయినసారి చాలా మంది చూసి మేము చాలా మంది మా ఊరి నుంచి 20-30 మంది హనుమాన్ సీడ్లో పోయి శేఖర్ సార్ దగ్గర ఆర్ద్ర 52 నాతో పాటు ఒక 10-20 మంది రైతుల దాకా వచ్చి తీసుకున్నారు. వాళ్ళ తోటలు కూడా బాగానే ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు క్రాప్ తెంపేశారు. ఆల్రెడీ ఒక క్రాప్ తీసిర్రు వాళ్ళు. నేను ఇంకో వారం రోజులు తీస్తాను. వాళ్ళ తోటలు గిట్ట ఆరోగ్యం ఇప్పుడు గిట్ట 5-6 కోసిర్రు ఆర్ద్ర 52. వాళ్ళు 10 క్వింటాలు 8 క్వింటాలు 10 క్వింటాలు ఆల్రెడీ మార్కెట్కి వేసుకొని పోయారు. హనుమాన్ సీడ్లో తీసుకొచ్చినాం ఆర్ద్ర 52. మార్కెట్లో రేటు వాళ్ళు పోయినప్పుడు అయితే 15-16 ఉంది. ఇప్పుడు ఒక 3-4 డేస్ నుంచి 20,000 21,000 అయితే ప్రజెంట్ అయితే ఉంది. వాళ్ళు పోయినప్పుడు అయితే 14-15 ఉంది. ఆ రేట్లకు వాళ్ళు అమ్ముకొని వచ్చారన్న. ఈ ఆర్ద్ర 52 వల్ల మన రైతుకు కావాల్సిన బెనిఫిట్లన్నీ, ఒకటి పెట్టుబడి తగ్గుద్ది, కొంచెం వరకు పెట్టుబడి తగ్గుద్ది. చాలా వరకు 2 సార్లు నల్లి కొట్టే బదులు ఒక్కసారి నల్లి కొట్టిన చెట్టు తీసుకుంటుంది. మూడోది ఏంటంటే మనం ఒక్కసారి 2 సార్లు స్ప్రే చేసినాం, 3 సార్లు స్ప్రే చేసినాం అనుకో, దీనికి 2 సార్లు స్ప్రే చేస్తే చాలు. అందులో మార్కెట్ పోతే కాయ సైజ్ అయినా, తాలు శాతం అయినా, ఇంకోటి ఏంటంటే కాయ దిగుబడి అయినా మా రైతుకు మార్కెట్లో అనుకున్న రేటు పడుతుంది. ఇంకోటి ఏంటంటే మన రైతు ఖచ్చితంగా 2 స్టెప్పులు 3 స్టెప్పులు కాయ దింపుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ విత్తనం మన హనుమాన్ శ్రీ శేఖర్ సార్ గారు ఇచ్చే ఈసారి బాగా దిగుబడి వచ్చింది. ప్రతి ఒక్క రైతు వేసుకోవాల్సిన విత్తనం అని తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.